శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సూపర్ అన్న టైటిల్ అయితే అదిరిపోయింది, మామూలుగా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా చిరంజీవిని అయితే ఇంకా మనం బ్యాక్, ఇంకా చిరంజీవిని మనం గరణమూడి రౌడీలుడు సినిమాలు చూసాం. ఆ స్మైల్, ఆ గ్రేస్ ఇంకా మామూలుగా లేదు భయ. ఇంకా ఏంటంటే మీరు చూడవలసింది ఆయన డాన్స్ ఎలా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేయాలంటే. మెగాస్టార్ లుక్ అయితే ఇంకా 40 ఏజ్ 50 ఏజ్ ఆ ఏజ్ లో ఉన్నారు తప్ప 70 ఏజ్ అయితే ఏం కనిపించట్లే. ఇంకా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఇంకా అనిల్ రావుపూడి కానీ చూస్తుంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆయన డైలాగ్ కానీ డెలివరీ కానీ ఎక్సలెంట్ గా ఉండొచ్చని నేను. బీజం అయితే చాలా ఎక్సలెంట్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ అయితే నాకు తెలిసి మూవీలో కూడా చాలా క్లాసిక్ కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దేవిశ్రీ ప్రసాద్ కానీ అనిరుద్ధ్ కానీ తట్టుకోవాలంటే మాత్రం ఈయన బీమ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఇవ్వాలి మ్యూజిక్ అయితే. అది ఇంక ఊహించలేము. అది ఇంకా సంక్రాంతికి మనకి డబల్ ధమాక్ అవుతుంది. ఇంక సంక్రాంతికి అయితే మనం ఇంక మరీ ఇంకా 2026 పెద్ద సంక్రాంతి చేసుకుంటాం వాళ్ళిద్దరిని మనం సీన్ మీద చూడడానికి. సూపర్ అనమాట. అది సూపర్ భయ. అదొకటి స్మోక్ చేసి సిగరెట్ లిఫ్ట్ చేసేది ఒకటి. ఇంక లాస్ట్ అయితే గుర్రంతో వస్తాడు చూడు, బ్లాక్ డ్రెస్ తోటి. ఇంకా అది అయితే ఇంకా సినిమాకి ఇంకా అది ఒక్క సీన్ కోసం సినిమా చాలు భయ్య. అది ఒక్క సినిమా కోసం సినిమా చూస్తే చాలు. ఇంకా అంత ఎక్సలెంట్ గా ఉంది సినిమా. ఇంకా పట్టాను చాలు. పవన్ కళ్యాణ్ గారు గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది అన్నారు. అవునవును. నేను ఇందాక అనిల్ రావుపూడి గారి కొరకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మా పిఠాపురం ఎమ్మెల్యే అంటే మాది పిఠాపురం ఎమ్మెల్యే గారితో కూడా మీరు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేయగలరు అని ఛాన్స్ వస్తే మాట్లాడదాం అనుకున్నాను. కుదరలేదు. అనిల్ గారితో కంపల్సరీ అనిల్ గారితో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారితో కూడా మీరు సూపర్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి సినిమా చేస్తున్నా ఆయన పేరు బయటికి ఇప్పుడు ఏ స్క్రీన్ మీదకి రాలేదు. కానీ 157 సినిమాతో ఆయన పేరు బయటకు వస్తుందంటే ఇంత టైం పట్టిందంటే ఇది ఓ రేంజ్ లో ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సినిమా అయితే. అవును, సూపర్ అవుతుంది. ఇంక ఈ ఫిల్మ్స్ అయితే ఇంక ఎనీ టైం ఇంకెప్పుడు రాదు. ఈ టైంలో రాలేదు కూడా. అంత ఎక్సలెంట్ గా ఉంది. అనిల్ గారు కూడా చాలా బాగా తీస్తారు. బాగా మాకు ఇంకా నమ్మకం కుదిరింది అనమాట. ఇంకా రికార్డు బదులు కొట్టి అన్నయ్యకి రికార్డు బదులు కొడతాం అనేది ఇంకా అనవసరం. అన్నయ్య రికార్డులు కాదు, ఎప్పుడో ఎవర్స్ లో వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆయన రికార్డు అనేది అనవసరం. ఆయన్ని మనం సినిమాలో మన స్క్రీన్ మీద చూసామా లేదా అంతే. ఆయన అంతే. మెగాస్టార్ 157 గ్లిమ్స్ టైటిల్ రిలీజ్ చేశారు కదా, ఎలా ఉంది? గ్లిమ్స్ మాత్రం చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. అంటే ఇంత ముందు సినిమాల కన్నా ఇప్పటి గ్లిమ్స్ మాత్రం చాలా మేనరిజం పవర్ఫుల్ గా సూపర్ గా ఉంది. మెగాస్టార్ గారి 70వ పుట్టినరోజుకి ఇది ఒక మంచి గిఫ్ట్ అయిందంటారా? చాలా బాగుందండి. మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. బాస్ లుక్ ఎలా ఉందంట మెగాస్టార్ గారి లుక్? అంటే ఇంతవరకు చూడని సినిమాలో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా కొత్తగా ఉంది. అది బాస్ ఆయన ఒక పవర్ఫుల్ ఆఫీసర్ గా తిరుగుతూ ముఖ్యంగా ఆయన వెనకాల బౌన్సర్లు కానీ ఆయన సిగరెట్ కాల్స్తున్న సీన్ షాట్ అని చాలా బాగుందని చెప్తున్నారు. అవునండి, ఆ సిగరెట్ కాల్సిన సీన్, ఆ స్టెప్స్ పైన దిగుతున్న సీన్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇంతవరకు ఈ సినిమాలో చూడలేదు. చాలా కొత్తగా మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. వేరే సినిమాలో ఏదో పాత సినిమాలో కాకుండా కొత్త సినిమాలో ఎలా అయితే ఉంటుందో అంటే ఆడియన్స్ కి నచ్చే విధంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వచ్చేటప్పటికి మన విక్టరీ వెంకటేష్ గారు ఇచ్చారు కదా, ఆయన వాయిస్ అనేది ఎలా ఉంది? విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ చాలా బాగుందండి. అంటే సారుగుతా సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి సో వాయిస్ చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నామన్నారు కదా, మరి ఒకే ప్రేమ్ మీద ఒకవైపు మెగాస్టార్ గారు ఒకవైపు విక్టరీ వెంకటేష్ గారిని చూస్తే ఎలా ఉంటుంది అంటారు? మేము కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాము. ఫ్యాన్స్ అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ గా ఆడియన్స్ గా ఇద్దరిని ఒకే ఫీల్డ్ లో చూడాలని మేము ఆశపడుతున్నాం. మెగాస్టార్ గారికి వచ్చిన ఇప్పటివరకు అన్ని సినిమాల కంటే కూడా ఇది ఒక కొత్త పాత్ర, కొత్త స్టోరీ అనుకోవచ్చు మనం. అంటే డిఫరెంట్ లుక్ లో ఉందనుకోవచ్చు మనం. అవునండి, డిఫరెంట్ లుక్ లో ఉంది. చాలా కొత్తగా చూస్తున్నాము, కొత్తగా డైరెక్టర్ గారు ప్లాన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఒక మాటలో మెగాస్టార్ 150 ఫిలిం గ్లిమ్స్ టైటిల్ ఎలా ఉంది మీ అభిప్రాయంగా ఒక అభిమానిగా చెప్పండి. మెగా 157 గ్లిమ్స్ మాత్రం చూస్తుంటే ఒక మైండ్ బ్లోయింగ్, ఒక అంటే తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. సూపర్, చాలా బాగుందండి, ఎక్సలెంట్. విశ్వంబర బాగుందా లేకపోతే మెగా 157 బాగుందా చెప్పండి? నాకైతే ఈ మెగా 157 గ్లిమ్స్ మాత్రం బాగుంది. అంటే అది కూడా బాగుంది, అఫ్ కోర్స్ నాకు ఇది బాగా నచ్చింది. మెగాస్టార్ గారు 157 ఫిలిం సంబంధించి గ్లిమ్స్ అండ్ మెయిన్ గా టైటిల్ కూడా రిలీజ్ చేశారు కదా, చూసారు కదా, ఎలా ఉంది? ఇంకా ఎలా ఉందని చెప్పేదానికి ఇంకా మాటలు లేవండి. అత్యద్భుతం. ఇంకా గ్యారంటీగా ఈ సినిమా అనేది 500 కోట్ల గ్రాస్ నుంచి మొదలవుద్దని నా ఫీలింగ్. ఎప్పుడైతే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. పండక్కి బాక్స్ ఆఫీస్ బొనాంజా మనం చూడబోతున్నాం. మెగాస్టార్ మళ్ళీ ఆయన స్టామినా ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయబోతున్నారు. ఈ లుక్స్
మాకు రౌడీ అల్లుడు గరణమౌడు ఆయన చెప్పినట్టు అనిల్ రావు గారు ఏది చెప్పారో రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ గరణమౌడు ఏదైతే చిరంజీవి గారి ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యామిలీస్ కానీ ఈ మధ్య మిస్ అయ్యాం మనం ఖైదీ నెంబర్ 150 నుంచి. మెగాస్టార్ గారు లుక్ లో ఇక్కడ సూట్ వేసుకొని ఒక పవర్ఫుల్ ఆఫీసర్ గా దిగారు, వెనకాల బౌన్సర్లు సిగరెట్ కాల్తున్న స్కిల్స్ ఈ లుక్స్ అని ఎలా ఉన్నాయంటారు? ఇంకా అద్భుతం సార్. ఇంకా మిట్ల నుంచి దిగే షాట్ అయితే ఇంకా అవుట్ స్టాండింగ్ మాట, ఇంకా మామూలుగా కాదు. ఇక్కడ మనం చూసిన ప్రసాద్ ఐమాక్స్ అదే మీరు ఏ అమలాపురంలోనో ఏ బొబ్బర్లంకలోనో ఎక్కడెక్కడ చూస్తే మామూలుగా ఉండదండి, రచ్చ లింగిలతో వస్తారన్నమాట. ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఈ క్లిప్స్ అనేది ఈ రోజు మెగాస్టార్ గారి బర్త్డే కాబట్టి 70వ పుట్టినరోజుకి ఇది ఒక మంచి గిఫ్ట్ అవుతుందని అనుకోవచ్చా? 100%, 200%, 1000%. ఎందుకంటే డౌటే లేదు. ఈ రోజు పండగ, ఈ రోజు మా అందరికి మెగా అభిమానులందరికీ పండగ రోజు ఆగస్టు 22 అంటే ఈ రోజు ఇలాంటి గ్లిమ్స్ ఇచ్చి ఆల్రెడీ విశ్వంబర లాస్ట్ నైట్ చూసాం, అది ఫుల్ మాస్ గా ఉంది. ఇది ఫుల్ క్లాస్ టచ్ విత్ ఫ్యామిలీ అండ్ కామెడీ టచ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వచ్చేటప్పటికేమో వెంకటేష్ గారు ఇచ్చారు కదా, ఎలా అనిపించింది ఆయన వాయిస్ ఓవర్? చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళందరూ వింటేజ్ హీరోస్ కాబట్టి ఆయన క్యామియో ఉందని తెలిసింది ఆల్రెడీ. గ్యారంటీగా వాళ్ళిద్దరు కాంబినేషన్స్ లో ఖచ్చితంగా మేము అందరూ ఎంజాయ్ చేస్తాం. మరి ఈ కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నారు కదా, మరి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రిజల్ట్ ఇంకా లేదు, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, 500 కోట్ల గ్రాస్ నుంచి మొదలవుతుంది సినిమా, అందులో డౌట్ ఏం లేదండి. దాని పైన ఏదైనా ఒక మాటలో మెగాస్టార్ 157 గ్లిమ్స్ అండ్ టైటిల్ ఎలా ఉంది? ఆ టైటిల్ మన శంకర వరప్రసాద్ అనే చిరంజీవి గారు అంటే ప్రతి ఇంట్లో మనిషి సార్. అది మన చిరంజీవి గారు అంటే ఏదో సినిమా హీరో ఏదో ఫిల్మ్ స్టార్ కాదు. ప్రతి తెలుగు ప్రజల ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తి చిరంజీవి గారు. అది ఓన్ చేసుకునే విధంగా మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు పండక్కి. ఒక్క మాటలో మెగాస్టార్ గారి గురించి మీరేం చెప్తారు? ఆయన దైవం సార్, కారణ జన్ముడు. అందులో ఆయన చెప్పే దైవం సార్, కారణ జన్ముడు ఆయన. మళ్ళీ ఇంకో చిరంజీవి పుట్టడం పుట్టబోడు, ఒకడే చిరంజీవి తెలుగు సినిమా.